పొలిటికల్ డిబేట్ నేను రవిశంకర్ వెళ్ళ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై దాడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. దాంతోపాటుగా తనను కలుస్తున్న వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లరి మూకలు ఉన్నాయంటూ కూడా కామెంట్ చేసిన పరిస్థితి. ఎందుకు పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? పవన్ మీద దాడి చేయాల్సిన అవసరం తమకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. సానుభూతి కోసం మాత్రమే పవన్ కళ్యాణ్ ఈ తరహా రాజకీయాలు చేస్తూ ఉన్నారంటూ కూడా ఎద్దేవా చేస్తున్న పరిస్థితి. ఇందుకే పవన్ వ్యాఖ్యల్లో నిజమెంత? నిజంగా పవన్ కళ్యాణ్ మీద దాడి చేసేంత సాహసం వైసీపీ చేయగలదా? ఒకవేళ దాడి జరిగితే రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారే అవకాశం ఉంది? ఈ అంశాలపై ఇవాల్టి స్పెషల్ పొలిటికల్ డిబేట్లో డిస్కస్ చేద్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాయపాటి అరుణ్ గారు, జనసేన పార్టీ అధికార ప్రతినిధి, హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే ఎన్ఆర్ఐ చిన్ని నాయుడు గారు జాయిన్ అయ్యారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయం, ముఖ్యంగా పిఠాపురంలో పవన్ టార్గెట్గా జరుగుతున్న రాజకీయంపై స్పందించడానికి ఎన్ఆర్ఐ మెగా ఫ్యాన్ చిన్ని నాయుడు గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముందుగా హనుమంత్ రెడ్డి గారు మీరే సమాధానం చెప్పాలి. గతంలో ఒకసారి హైదరాబాద్లో ఒక రెక్కీ నిర్వహించారు, పవన్ కళ్యాణ్ని చంపించేయడానికి సుపారీ గ్యాంగులు కూడా దిగాయి. ఈ తరహా ప్రచారం జరిగినప్పుడు నిజంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం వేడెక్కింది, జన సైనికులు ఆందోళనకు గురయ్యారు. ఇప్పుడు వచ్చిన గ్యాప్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, బ్లేడ్ బ్యాచ్తో నాపై దాడి చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఒకసారి ఆయన వ్యాఖ్యలు విందాం, పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు విందాం. విన్న తర్వాత మీరు రియాక్ట్ అవ్వండి. బైట్ ప్లీజ్. ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు అందరూ నలిగిపోతారు, మీరు రావాలని ఉంది కానీ మీరు రాలేకపోతున్నారు. నేను కనీసం రోజుకి ఒక 200 మందికి పిలిచి నేను ఫొటోస్ ఇస్తాను. నేను కాకపోతే అంటే ఎందుకు మనకేంటి కొన్ని ప్రోటోకాల్స్ పాటించకపోతే ఏమైపోద్ది అంటే చాలామంది కొంతమంది ఈ కిరాయి మూకలు ఏం చేస్తారంటే ఎక్కువ మంది వచ్చినప్పుడు సన్న బ్లేడ్లు తీసుకొచ్చి కట్ చేస్తూ ఉన్నారు సెక్యూరిటీ వాళ్ళని కూడా, నన్ను కూడా. మన ఇక్కడ కూడా జరిగారు. అందువల్ల ఏంటంటే కొంచెం ఇలాంటి పరిస్థితుల్లో మీకు మన ప్రత్యర్థి పార్టీ పన్నాగాలు తెలుసు కాబట్టి అందుకని కొంచెం స్ట్రీమ్ లైన్ ఉంటే మనం చేసుకోవడానికి బాగుంటుంది. నేను కూర్చోబెట్టి ఉదయకి పొద్దునే చెప్దాం అనుకుంటున్నా మన కమిటీ కూడా ఈ కొద్ది సంవత్సరాల్లో లేదు ఇక్కడ కూర్చుని పాప మీరు హనుమంత్ రెడ్డి గారు సన్న బ్లేడులు ఉపయోగించి పవన్ కళ్యాణ్ని కోస్తూ ఉన్నారట, అలాగే భద్రతా సిబ్బందిని కూడా గాయపరిచారట. సో ఏంటి మరి ప్రతిపక్ష